ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి దివంగత పరిటాల రవీంద్ర సతీమణి శ్రీమతి పరిటాల సునీత గారు. అమ్మ, మీరు ఒక మామూలు ఆడపిల్లగా మొదలై గృహిణి, ఆ తర్వాత ఒక రైతు అన్నిటికంటే మించి, ఆ తర్వాత భర్త హఠన్మరణంతో రాజకీయాల్లో రావడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రిగా, చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి లైఫ్లో. సో ఈ ప్రస్థానం ఎలా సాగింది కాస్త సంక్షిప్తంగా వివరించండి. ఫస్ట్ చెప్పాలంటే రాజకీయాలంటే నాకంత అనుభవం కూడా లేదండి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అంటే మా ఆయన రవి గారు చనిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో నేను రాజకీయాలకు కూడా రావాల్సింది వచ్చింది. అంటే నేను రావాలనే దానికన్నా ప్రజలు, ముఖ్యంగా ప్రజలు కూడా ఆ కుటుంబంలో ఉండాలా, ప్రజల ఆహ్వానం మేరకు నేను వచ్చిన తర్వాత నేను కూడా ఏమనుకున్నా అంటే మా ఆయన ఎంతోమందికి పేదవాళ్ళకి కానీ ఎంతోమంది పరిటాల రవి గారి మీద కూడా ఆధారపడినారు, వాళ్ళందరికీ అండగా ఉండాలన్న ఆలోచనతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తేనే వెంటనే ఆ విధంగా కూడా వచ్చాను. కానీ చెప్పాలంటే ముఖ్యంగా నాలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని అనుకుంటా. ఆ రోజుకి కానీ ఈ రోజుకి కానీ మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కూడా మేము బయటికి సునీతమ్మ వేరుంటుంది, లోపల వేరే రకం కూడా ఉంటుంది. పెళ్లికి ముందు పరిటాల రవీంద్ర కుటుంబం కానీ మీకు ఉన్న సంబంధం ఏమిటి? అంటే బంధుత్వం ఉందా ఏంటి? ఇద్దరు పరిటాల వాళ్ళకి ధర్మవరపు అంటే మా నాన్న వాళ్ళ ఇంటి పేరన్న, వాళ్ళకి సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో మా నాన్నగారిని కూడా అడుగుతూ ఉంటాం, ముందు నుంచి కూడా ఆ రెండు ఫ్యామిలీలకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మా ఇంటికి పరిటాల వాళ్ళ ఇంటికి ధర్మవరపల్లిని ఇస్తాం, ధర్మవరపల్లి ఇంటికి పరిటాలని ఇచ్చిపుచ్చుకునేది కూడా ఈ రోజు కాదు, గతం నుంచి పూర్వకాలం నుంచి ఆ విధంగా కూడా జరుగుతూ ఉంది. సో మీ పెళ్లికి ముందే ఈ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది? ఇంతకు ముందే అన్న దాదాపు తరాలు చూసుకుంటే దాదాపు 4 తరాల నుంచి కూడా ఉన్నాయి అన్న. సో ఇద్దరు ఒకరికి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే, ఒకే కాంపౌండ్ వాళ్ళలోనే ఇల్లు కూడా ఉంటుంది మాది, కానీ మా రవి గారు వాళ్ళ ఇల్లు కూడా మేనరికం అవుతాం. వ్యవసాయం మీద మీకు బాగా మక్కువ అని విన్నాము, స్వయంగా వ్యవసాయం చేస్తారని, విత్తనాలు ఎదబెట్టేటప్పుడు కానీ ఇవన్నీ పొలంలో తిరిగి నాగాళ్ళెమ్మడి తిరుగుకుండా కూడా చేసేవాళ్ళని. దాని పట్ల వ్యవసాయం పట్ల ఇంత మక్కువ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందా, రవీంద్ర గారి వాళ్ళని వచ్చిందా? మా ఫ్యామిలీలో అంటే నాన్న వాళ్ళు కూడా వ్యవసాయం కుటుంబమే, మా కుటుంబం అమ్మ వాళ్ళది కూడా, కానీ మా మామయ్య వాళ్ళది కూడా వ్యవసాయం కుటుంబమే. తర్వాత పరిటాల రవి గారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం, చాలా అంటే తను మండే రోజు చనిపోతే శుక్రవారం దాకా పొలం పనులే చేసాం, ఇద్దరం కలిసి చేసాం. ట్రాక్టర్లో ఇద్దరు ముళ్ళు వర్మీ పనులు కూడా చేసుకుంటూ ఆ రోజు కొబ్బరి చెట్లకి వర్మీ వేయడం కానీ ఇవన్నీ కూడా తన తోటలోనే ఆ రోజు శుక్రవారం సాయంత్రం 5 గంటల దాకా ఆ రోజు పొలం పనులే చేసాం. ఆ విధంగా అంటే పొలాలంటే తను తెల్లారితో అందరికీ తెలియదు, కానీ రవి గారు అంటే ఏదో వేరే రకంగా చూస్తారు, కానీ రవి గారి కంటే వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తెల్లారితో 4 గంటలకే లేసి ఆయన ఫ్లాస్క్లకి కాఫీ తీసుకొని బండి వేసుకుని ఒక్కడే కూడా డ్రైవింగ్ చేసుకుంటా పొలాల్లోకి వెళ్ళి పొలం పనులు వేసే వ్యక్తి. ఆ విధంగా నాకు కూడా అలవాటైంది. మా ఆయన తోటలో ఉన్నప్పుడు, మా అత్తయ్య తోటలో ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం అన్నం తీసుకొని పోవడం కానీ, నేను కూడా అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్ళడం కానీ ఇవన్నీ అట్లే కంటిన్యూ అవుతుంది. ఈరోజు కూడా నేను ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అని పైన ఏదో ఆ విధంగా అయితే నాకు లేదు. నేను మామూలుగా ఒక వ్యవసాయం ఏదైనా ఎవరన్నా తవ్వుతున్నారన్నా, వరి నాట్లు వేస్తున్నారన్నా, వేరుశనగ విత్తనాలు ఎత్తుతున్నారంటే వెంటనే అక్కడ దిగి చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు అది అలవాటు అండి. ఈరోజు కూడా ఇంటి దగ్గర ఉన్నానంటే పొలాలకు వెళ్తూ ఉంటాను. ఏం పంటలు పండిస్తున్నారమ్మా ఇప్పుడు? ఎక్కువ మాకి కొబ్బరి అన్న మా ఆయన ఉన్నప్పుడే కొబ్బరి తోట పెట్టాడు. కోస్తా సైడ్ కొబ్బరి తోటలు చూస్తుంటాం, కానీ అనంతపురం జిల్లాలో మారుమూలలో చూడలేదు. కానీ రవి గారు తన ఇష్టం కూడా పెంచుకుని 27 ఎకరాలు కొబ్బరి 1-2 పెట్టారని. ఆ పొలం అట్లే తనకి ఇష్టమని అదే విధంగా కంటిన్యూ చేస్తాం. వరి ఉంది, తర్వాత కంది విధంగా వేస్తాం. సో గృహిణిగా ఉంటూ భర్త చనిపోవడంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, ప్రజల కోరిక మీద ఉంటున్నారు. సో రాజకీయాల్లో ఎట్లా ఉంది జీవితం? అంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
అంటే అంతకు ముందు అంటే ఎవరైనా పబ్లిక్ రవి గారి దగ్గర మాట్లాడడానికి వచ్చినా, ఎవరైనా పనులకు వెళ్ళినా వాళ్ళకి అన్నం చేసి పెట్టేంత వరకు నేను చేసేదాన్ని. ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడి కూర్చోబెట్టి టీ కాఫీ ఇచ్చి భోజనం పెట్టి పంపించేదాన్ని. ఎంతమంది అన్నీ రాని, 100 మంది రాని, 500 మంది రాని వంట చేసేదాన్ని. ఆ రోజు చేస్తాం, ఈ రోజు కూడా మేము చేయగలం. ఆ జీవితం అది వేరుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పు కూడా ఉంటుందండి. అంటే మార్పు అంటే వేరే రకంగా మార్పు అయితే కదా, అప్పుడు ఒకే రకంగా సునీతమ్మ ఉంది, ఈరోజు సునీతమ్మ ఒకేలాగా ఉంది. మార్పు అయితే నాలో మార్పు రాలేదు, కానీ పరిస్థితుల వల్ల అంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్లో కలవడం కానీ ఇదంతా కూడా ముందులాగే ఎట్లా కంటిన్యూ చేస్తున్నాం. అప్పుడేమో కంప్లీట్గా ఇంట్లో పనులు చూసేవారు, వారికి రాజకీయ పరంగా ఉన్న జనం రావడంతో వాళ్ళకి కావాల్సిన అతిథి మర్యాదలు, ఏర్పాట్లు ఇటువంటివి చూస్తూ ఉండేవాళ్ళు. సడన్గా పోయి ఓట్లు అడగటం, ఎన్నికల్లో తిరగటం, ఈ ఓట్లు అంటే ఇవాళ రేపు సామాన్యంగా ఏం లేదు. ఓట్లు అడగటం, ఓట్లు వేయించుకోవటం అనేది అనేక రకాలైన ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టాలా, బతిలాడుకోవాలా, బామాడుకోవాలా, అక్కడెక్కడో బలప్రయోగం చేయాలా, ఇన్ని చేస్తే కానీ ఒక గెలుపు సాధ్యం కాని పరిస్థితి. సో ఈ పరిస్థితిని అన్నింటినీ ఎట్లా ఆకలింపు చేసుకొని ఎదుర్కొంటూ వచ్చారు? అంటే నేను ముందు చెప్పాలంటే, మా ఆయన రవి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ జరిగింది. బై ఎలక్షన్లో దాదాపు 7 మందిని అక్కడ పోలీస్ ఎన్కౌంటర్ చంపింది, అది అందరికీ తెలుసు. ఆ రోజు కూడా చనిపోయిన తర్వాత చాలామంది మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఇబ్బంది కూడా పడినాం. అంటే వాళ్ళని ఎక్కడ తిరిగి పరిటాల సునీతమ్మని ఓడించాలా, రవి గారు ఏదో రిగ్గింగ్ చేసుకుని గెలిచారనేది మూడులోనే అప్పుడు కాంగ్రెస్ సంబంధించిన లీడర్లందరికీ కూడా ఉండింది. కానీ ఆ విధంగా సునీతమ్మను ఓడించాలని చాలామంది పెద్దలు తమరన్నట్లు మూట్లతో డబ్బులు తీసుకొని వచ్చి పంచిన తర్వాత జనాలు తీర్పిచ్చింది కూడా ప్రజలు ఎప్పుడు పరిటాల వైపే ఉండి ఆ కుటుంబం గెలవాలా, కష్టాల్లో ఉన్నారు, రవి గారు చనిపోయినారు, ఆమెని నిలబెట్టాలి, ఆ కుటుంబంని నిలబెట్టాలనే ఆలోచనతోనే ఎవ్వరు కూడా ఒక 1 రూపీ కూడా తీసుకోకుండా నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నారన్న. ఎంతోమంది వేలాది మంది కేసులు పెట్టారు, లేడీసే ముందుకు వచ్చి నన్ను ఓటేశారు. దీనికి ధైర్యం ఇచ్చింది ఎవరంటే దీని వెనక చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తను నిలబడి నేను ఉన్నానమ్మా అంటూ ముందుకు పంపించారు కాబట్టి ప్రజలు కూడా అదే తీర్పిచ్చి మంచి మెజార్టీతో ఆ రోజు గెలిపించారు. సెకండ్ టైము కూడా అంటే నేను రాప్తాడు డీలిమిటేషన్ అయింది. డీలిమిటేషన్ అయినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని దాని మీదే ఎక్కడ అటు ఇటు అన్ని మండలాలన్నీ తీసుకొని వచ్చి మా రామగిరి మండలంలోకి కలిపారు. అది ఒక నియోజకవర్గం చేశారు రాప్తాడు. ఈ విధంగా తను ఉండకూడదు ఆ ఫ్యామిలీ అని. అప్పుడు కూడా రాప్తాడు నియోజకవర్గం కొత్త నియోజకవర్గమైనా ఎక్కువ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు ఎక్కువ ఉన్నా ఆ రోజు నేను 1 రూపాయి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు, నన్ను గెలిపించారు. రాజకీయంగా ఉన్నప్పుడు ఒక డబ్బులతోనే పని జరుగుతుందని అయితే కాదు, ప్రజల్లో కూడా మనం కలిసి ఎప్పుడైతే వాళ్ళు కలిసిపోయి వాళ్ళలో ఒకరిగా మనం ఉంటామో అప్పుడు వాళ్ళు మమ్మల్ని కూడా గుర్తించి వాళ్ళు కూడా చేస్తారండి. సో ఎమ్మెల్యేగా అయితే 175 మందిలో ఒకరుగా ఉంటారు. కొద్ది గొప్ప గెలిచిన తర్వాత హౌస్లో 1-2 ప్రశ్నలు వస్తాయి, మీరు వేస్తే సమాధానాలు వస్తాయి, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ మంత్రిగా చాలా బాధ్యత ఉంటుంది. అనేక సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకోవాలి, అధికారులతో మాట్లాడాలి, ముఖ్యంగా ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి. వీటన్నిటికి కూడా చాలా అనుభవం ఇవన్నీ అవసరమైంది. దాన్ని ఎలా డీల్ చేశారు? ఎందుకంటే మొదట మీరు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు చాలా రోజులు, ఆ తర్వాత ఇప్పుడు కొత్త శాఖకి మారారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనుకుంటాను దీనికి వచ్చారు. సో ఇట్లా 2 శాఖలు కూడా ఒక రకంగా ముఖ్యమైనవి. అది ఎందుకంటే ప్రజలతో నిత్య సంబంధం ఉండేది, వాళ్ళు కావాల్సిన రేషన్ కానీ గవర్నమెంట్ ప్రామిస్ చేసిన పదార్థాలు పంపించడం కానీ వీటిల్లో నిరంతరమైన నిఘా ఉండాలి. ఇది కూడా అదే, ఎందుకంటే అందరి సంక్షేమం చూడటం అనేది. సో వీటిని ఎలా మీరు మేనేజ్ చేశారు? సీఎం గారు నాకు ఒక బాధ్యత అనేది చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ పౌర సరఫరాల శాఖ ఇచ్చారు. ఇంతవరకు ఈ 2 రాష్ట్రాల్లో కూడా కలిపితే ఒక మహిళకు అనేది పౌర సరఫరాలు ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మా మీద ఉండే ఒక నమ్మకంతో ఆ శాఖ నాకు అప్పచెప్పారు. చెప్పిన తర్వాత కూడా నేను కూడా ఫస్ట్లో కొంచెం టెన్షన్ పడినాను. అంటే మంత్రి అంటే ఒక బాధ్యతగా ఉండాలి, ఎమ్మెల్యే అనేది వేరుంటుంది, మంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి మంత్రి, ఎక్కడ చిన్న తప్పు జరగకూడదు, పొరపాటు జరిగినా పేపర్లో వస్తుంది, పేపర్లో వస్తే నా కుటుంబంతో పాటు మా ఆయనకి చెడ్డ పేరు రాకూడదు, చంద్రబాబు నాయుడు గారికి రాకూడదు, మా కుటుంబాన్ని ఎవరైతే ఇష్టపడుతున్నా వాళ్ళు ఎవరికి చెడ్డ పేరు రాకూడదనే దాని మీదే నేను పనిచేశాను. అప్పుడు కూడా నేను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేశాం. ఈ ఫాస్ట్ మిషన్ సిస్టమ్ తీసుకొచ్చాం, తర్వాత చంద్రన్న కానుక, రంజాన్ తోప, క్రిస్మస్ కానుక, ఇలాంటివి ఎన్నో
ఆ రోజు కూడా నేను చేసి అది దాంట్లో సక్సెస్ అయినాను కూడా నేను చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా అధికారుల సపోర్ట్ కూడా బాగుందండి. వాళ్ళు కూడా, ఎందుకంటే నేను దేనికి ఆశ ఇచ్చేదాన్ని కాదు, ధైర్యంగా నేను కూడా మాట్లాడగలను ఎక్కడైనా, నేను పని చేస్తాను, మీరు కూడా ఈ విధంగా చేయాలంటే ఆఫీసర్స్ ఆ రోజు ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మా సెక్రటరీ గారు కానీ వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తారు కాబట్టి ఆ రోజు సక్సెస్ అయ్యింది. ఈరోజు మళ్ళీ సారు శాఖ మార్చిన తర్వాత ఆ రోజు పేద వాళ్ళందరికీ కూడా బియ్యం మా ద్వారా వెళ్తున్నాయంటే ఒక తృప్తిని ఇచ్చింది. ప్రతి ఇంటికి 4 కేజీల నుంచి 5 కేజీలు బియ్యం పెంచడం, ఇలాంటివన్నీ కూడా చాలా కార్యక్రమాలు కూడా సీఎం గారు ఆధ్వర్యంలో కూడా అన్నీ చేసాం. తర్వాత డిపార్ట్మెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా దీంట్లో కూడా తెలుసుకునే వరకు ఒక 1 మంత్ పట్టిన టైం, అంటే చేంజ్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్కి. అయినా శిశు సంక్షేమ శాఖ దీంట్లో కూడా మంచిగా ఉన్నాను. 3వ నెల ప్రెగ్నెంట్ నుంచి కాటికి పోయేంత వరకు, చనిపోయేంత వరకు అన్నీ కూడా మేము సేవ్ చేసేదానికి కూడా ఒక అదృష్టంగా నేను భావించాను. దీంట్లో కూడా నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చినాక సీఎం గారిని కూడా అడిగి బాల సంజీవిని బాలామృతం అనేది రాష్ట్రం విడిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాలామృతం అనే పథకం లేదు, పిల్లలకి పౌష్టికాహారం. అది కూడా సీఎం గారిని అడగంగానే వెంటనే సారు శాంక్షన్ చేసి ఈరోజు బాలామృతం అది కూడా బాలామృతం అంటే 2.5 కేజీ, ఇప్పుడు మామూలుగా సిర్లాక్ టైపు ఇది 2.5 కేజీ పొడి పౌడర్ ఉంటుందన్న, అది 2.5 కేజీ ప్రతి నెల ఇస్తాం బాలామృతం అని. అది ఒక ఎత్తు అయితే తర్వాత అన్నామృతాస్తం అనేది కూడా కొన్ని దీనిలోనే ఉండేదండి. కానీ మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నామృతాస్తం కావాలంటే సీఎం గారు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ 3వ నెల నుంచి కాన్పోయినాక 6వ నెల దాకా అన్నామృతాస్తం పెడతాం. దాంట్లో ఒక ఎగ్గు, 200 ml పాలు, మంచి మీల్స్, ఆకుకూర పప్పు, ఇవన్నీ కూడా ఒక పూట మీల్స్ కూడా పెడతాం. అది అన్నామృతాస్తం. ఇది బాల సంజీవిని కూడా ఇంకోటి తీసుకొచ్చాము. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా కొంతమంది ఎవరైతే వీక్గా ఉండి ఉంటారో అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి బాల సంజీవని అని పెట్టాము. అది ఒక్కొక్క నెలకు వచ్చి 400 రూపాయల కిట్, ఒకటి బెల్లం, తర్వాత రాగపిండి, ఖర్జూరం, పాకం, పప్పు అలాంటివి వాళ్ళకి కూడా ఇస్తామన్నారు. ఆ విధంగా అయితే 10 లక్షల మందికి ఈ రాష్ట్రంలో కూడా అందజేస్తున్నాం. ఇదే కాకుండా పెన్షన్స్ అని దాదాపు 51 లక్షల మందికి ఈ రాష్ట్రంలో మేము పెన్షన్లు ఇస్తున్నాం. అది చూసినప్పుడు మేము చెప్పుకోవడానికి వేరే గవర్నమెంట్ వాళ్ళది కదా చెప్తున్నారు అంటారు, కానీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా డిఫరెన్స్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు, ఆయన 1000 రూపాయలు ఇచ్చారు, మా ఇంట్లో మాకు పెద్ద కొడుకు అనేది చాలా మందిలో పేదవాళ్ళు కూడా ఈరోజు వస్తారు. ఇంకొక షెరుపు ఇది చూస్తే కూడా దాంట్లో కూడా బాగున్నాయండి. ఈరోజు మహిళలకు వచ్చి పసుపు కుంకం కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చంద్రన్న పసుపు కుంకం కింద దాదాపు దగ్గర 90 లక్షల మందికి మహిళలకు ఇస్తున్నామండి. ఇలాంటి వాళ్ళకి లోన్లు, బ్యాంకులో లోన్లు ఇప్పడం కానీ, ఉన్నతి కార్యక్రమం కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు డిపార్ట్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఒక తృప్తిని అనిపిస్తుంది. ప్రతి ఒక్క పబ్లిక్లో ప్రజలకు అందుబాటులో ఉండే శాఖలను కొంతమంది అంటారు, ఆమెకి ఏం తెలియని ఆమెకి తీసుకెళ్ళి ఇంత మంచి డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఈ శాఖ ఇచ్చారు, చేయగలదా లేదా అనేది చాలామంది నా మీద కొంచెం ఇదన్నారు. ఎన్నో కష్టాలు నేను చూశానండి. ఇది నా కష్టాల్లో ఇది పెద్ద కష్టమే, పెద్దదేం కాదు. కష్టపడి నేను పని చేయగలను ఒక నమ్మకం నాకుంది ఆ విధంగా. కానీ నేను మంత్రి అయిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ సపోర్ట్ కానీ, పబ్లిక్ సపోర్ట్ కానీ, ముఖ్యంగా నా పిల్లల సపోర్ట్ కానీ ఉంది కాబట్టి నేను కూడా ముందుకెళ్ళి ఇవన్నీ చేయగలిగాను. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అనగానే కరువు గుర్తొస్తుంది. చాలా కొంచెం డిస్టర్బింగ్ న్యూస్ కూడా వస్తుంటాయి. చాలా ఎడారిగా మారుతూ ఉంది నెమ్మదిగా అనంతపురం. మరి 40-50 సంవత్సరాలు ఏమైద్దో తెలియదు అన్న పరిస్థితిలో కూడా వార్తలు అవన్నీ చదువుతూ ఉంటాం మేము. సో ఇటువంటి జిల్లాకి మీ మంత్రిత్వ శాఖలు పక్కన పెడితే ఈ మధ్య నీళ్లు బాగా వచ్చినాయని చెప్పేసి వినపడతా ఉన్నాయి. సో ఇప్పుడు అనంతపురానికి సరిపోయిన నీళ్లు రావడం జరిగిందా? ఇంకేదైనా కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయాల్సింది ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హంద్రీనివా కాలువ తవ్విన తర్వాత అది పూర్తి చేయలేదు. వాళ్ళు ఎంతసేపు టెండర్లు వేసుకొని వాళ్ళు తినేశారు తప్ప వర్క్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డబ్బులు లోడ్ బడ్జెట్ ఉంది, అయినా కూడా సార్ పాపం ఎక్కడి నుండి తీసుకొచ్చారో తెలియదు, కానీ ఆ వర్క్ అంతా పూర్తి చేసి మాకు దాదాపు 3 ఇయర్స్కి నీళ్ళు ఇచ్చారు. 3 సంవత్సరాల నుండి చెరువులకు నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం సంబంధించిన ఎక్కడైతే చెరువులకు నీళ్ళు ఇచ్చినామో ఆ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు. రకరకాల పంటలు పండిస్తున్నారు. ఒక వరే కాకుండా
ఫ్రూట్స్ కానీ డ్రిప్ ద్వారా కూడా మంచి పంటలు పండించాను. కూరగాయలు, రకరకాల కూరగాయలు, ఎక్కువ కోస్తా సైడు విజయవాడ ఇక్కడైతే రకరకాల కూరగాయలు తింటారు. అనంతపురంలో గొడ్డుకారం తప్ప వేరే తినరు అనేది ఒకటి ఉండింది. కానీ ఈరోజు చూస్తే మా అనంతపురం జిల్లాలో మారుమూల పల్లెల్లో కూడా కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు కూడా పండిస్తున్నాం. అన్ని రకాల కూరగాయలు ఈరోజు మా జిల్లాలో కూడా తింటున్నాను. హంద్రీనివా నుంచి ఒక సైడ్ ఇస్తూ ఉంటే మళ్ళీ కొత్త ప్రాజెక్టులు 2 ఇచ్చారన్న. అదృష్టంగా నేను కూడా భావిస్తానంటే మా పేరూరు ఉందండి, రామగిరి మండలంలో పేరూరు, ఆ ప్రాజెక్ట్కి నీళ్ళు తీసుకురావాలని పరిటాల రవి గారి కోరికను, ఆయన కోరిక గౌరవ సీఎం గారు పాదయాత్ర చేసినప్పుడు అక్కడే పేరూరులో నిద్ర చేశారు సార్. అది చూసిన తర్వాత నేను గవర్నమెంట్ వస్తే నేను చేస్తానని ఆ మాట ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు వర్క్ మొన్ననే జనవరి 24 పరిటాల రవి గారు చనిపోయిన రోజే జీవో ఇచ్చినారు. ఆగస్టు 1వ తారీఖు సార్ వచ్చి భూమి పూజ చేశారు. వర్క్ కూడా జరుగుతుంది. దాదాపు 808 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్కి గౌరవ సీఎం గారు కూడా ఇచ్చారు. అంటే ఆ ప్రాంత ప్రజలు హంద్రీనివా నుంచి కొన్ని ఏరియాలు వారితే పేరూరు మా ప్రాజెక్ట్ నుంచి కొంచెం ఏరియా అంతా కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి రైతాంగం అనే గొడవలు, ఖర్చులు, ఫ్యాక్షన్లు ఇవన్నీ ఏం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఈరోజు చేశారు. ఎప్పుడు అంటే మామూలుగా అంటూ ఉంటారు బయట ఈ చెరువులు ఇవన్నీ కూడా రక్తం బారే దాంట్లో ఈరోజు సునీతమ్మ నీళ్ళు ఇచ్చిందనేది ఒక మామూలుగా అక్కడుండే రైతులు కానీ ప్రజలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడే మాటలు. ఒకప్పుడు అనంతపురానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఓవైపు కియా వచ్చింది, ఒక ఇది చెరువుల్లో నీళ్లు రావడం అనేది పద్ధతి. సో రానున్న 4-5 సంవత్సరాల్లో అనంతపురాన్ని ఓ సంపన్న జిల్లాగా చూడొచ్చుంటారు. ఇప్పుడే చూసాం, దాదాపు చూస్తే ఇప్పటికే దాదాపు 70% చూసినట్ల. కియా పరిశ్రమ వచ్చి ఒక సైడ్ అంతా బాగా డెవలప్ అయింది. మా హిందూపురం పార్లమెంట్లోనే వచ్చింది, పెనుగొండ దగ్గర. తర్వాత చెరువులకు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా పచ్చదనంగా ఉంది. వేరుశెనక్కాయ వేస్తారు, డ్రిప్ ద్వారా వేరుశెనక్కాయ స్ప్రింక్లర్లు పెట్టుకొని ఒక్కొక్క రైతు ఈరోజు 14 మూట్లు 20 మూట్లు కూడా శనక్కాయ వేసుకొని పంటలు పండించుకుంటున్నారు. మంచి పంటలు తీస్తున్నారు. అంటే కష్టపడే రైతులు కూడా ఒక అనంతపురం జిల్లాలో బాగున్నారు. ఎవరైనా నీళ్ళు ఉన్నాయంటే, మేము కూడా నీళ్ళు ఉన్నాయంటే బోర్ వేస్తున్నారంటే రాత్రంతా కూర్చుంటాం, ఇప్పటికే కూర్చుంటాం. నీళ్ళు పడినాయంటే ఒక ఆనందం, చుట్టుపక్కల పల్లెలందరూ వచ్చి చూస్తారు వాటర్ పడిందంటే. ఆ విధంగా డ్రింకింగ్ వాటర్ కూడా కొంతవరకు సమస్య తగ్గిందన్న. అంటే ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే నీళ్ళ సమస్య ఉంది. ఆ ఏరియాలో కొన్ని చెరువులకు నీళ్ళు వచ్చిన ఏరియాలో మాత్రం బాగుంది. సునీత గారు, ఇప్పుడు అనంతపురానికి చాలా ప్రాజెక్టులు వచ్చాయి, చాలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఎక్కువ దృష్టి అనంతపురం మీద పెట్టి ఎక్కువ నిధులు తీసుకొస్తున్నారని ఉంది. ఒక ఆందోళనకరమైన మాట ఏమిటంటే చాలామంది శాసనసభ్యులు వీటిల్లో మరి అవినీతిని ప్రోత్సహిస్తున్నారు, ఇంకోటో అన్న విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి కానీ ఇటు ప్రజల నుంచి అక్కడక్కడ వినపడుతూ ఉంది. దీని కారణం ఏంటి? ఇప్పుడు కమిషన్లు ఇచ్చేవాళ్ళు, అవినీతి జరిపే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. ఎవరు అవినీతి చేయాలా, ఏదో సంపాదించుకోవాలనే వాళ్ళు అయితే ఎవరు లేరు. అట్లయితే నాకు తెలిసి లేరు, మరి ఇంకా ఉన్నారేమో తెలియదు. సో అవకతవకలు ఏం లేవు, అవకతవకలు డబ్బులు బాగానే అక్కడ ఖర్చు పెడుతున్నారు. ప్లస్ ఎవరైతే అక్కడ పెడతాం మేము అనే పరిశ్రమలు ఏమైనా పెడతామని వచ్చిన వాళ్ళు కూడా మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఈరోజు డెవలప్ అవుతుంది. అనంతపురం జిల్లాకు వేరే జిల్లాలకు కూడా తేడా చూడండి. అనంతపురం జిల్లాలో ఈరోజు డెవలప్ అయిందంటే ఎవరైనా వచ్చి మేము పరిశ్రమలు పెడతాం, మాకు ఇంత ల్యాండ్ కావాలంటే కూడా ఇచ్చేదానికి అధికారులు ఉన్నారు. ఏ లీడర్లు కానీ ఎవరు కూడా రాజకీయ నాయకులు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒకవైపు ఏమో బాగా ఫ్యాక్షన్ రాజకీయాలు చాలా ఎక్కువ ఉన్న జిల్లా అనంతపురం. అనేక రకాలైన ఆందోళనకర పరిస్థితులు అక్కడ చూసాము. రాజకీయంగా నిలదొక్కుని పైకి రావాలంటే చాలా కర్కశంగా ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, గ్రూపులు మెయింటైన్ చేయాలి, ఫ్యాక్షనిజంలో యాక్టివ్గా ఉండాలి, ప్రత్యర్థులను ఏదో రకంగా నిలువరించాలి. ఇటువంటి పరిస్థితుల మధ్య రాజకీయం ఉంటూ వచ్చింది. మీరు వచ్చిన తర్వాత ఎలా దీన్ని తట్టుకున్నారు? దీన్ని ఆ ఒత్తిళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ మీద ఎందుకంటే మీ నియోజకవర్గం కూడా చాలా పోటాపోటీగా ఉండే నియోజకవర్గం. సో దీన్ని ఎలా మీరు తట్టుకున్నారు? అంటే ఎప్పుడు మేము ఫ్యాక్షన్లకి దూరం, గొడవలు కానీ కక్షలు కానీ ఇవన్నీ వద్దనే చెప్పేదాన్ని. నేను చిన్న గొడవలు పెడుతుంటే కూడా వెంటనే మాట్లాడి ఇవన్నీ గొడవలు ఎందుకు పెట్టుకుంటారు, కేసులు పడినాయంటే మళ్ళీ మీరు రోజు కోర్టు చుట్టూ మీరు తిరగాల, మీ కుటుంబాలు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టుకుంటారని కూర్చోబెట్టి ఇద్దరిని రాజీ చేసి పంపించేదాన్ని. పార్టీలు ఏదైనా కానీ పార్టీల కంటే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్గా చూసుకుందాం, ఆ తర్వాత అందరూ కూడా ఒకటిగా ఉండాలి, డెవలప్ చేసుకునే దాంట్లో ముందు ఉండామని ఎప్పుడూ చెప్తాను. ఎందుకంటే ఒక మహిళలకు ఉండేదే అదండి. ఎందుకంటే ఫ్యాక్షన్లో బలైనాం కాబట్టి నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయిన అనేది నాకు తెలుసు. అలాగా ఏ ఫ్యామిలీ కూడా కాకూడదని కోరుకునేదాన్ని, అందరిలో నేను ఒక్కదాన్ని అని కూడా అనుకుంటాను. చాలామంది నా నియోజకవర్గమే చూస్తే
ప్రతి చోట ఏదైనా గొడవలు పెట్టడం, అనవసరంగా గొడవలు పెట్టడం, తాపి గొడవలు పెట్టడం, పెట్టిన తర్వాత అది శ్రీరామ్ పెట్టించారనేది, మా బాబు మీద అనవసరంగా కేసులు పెట్టేయాలని, ఇదంతా కూడా చాలా వరకు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ నేను ఎక్కడ కూడా వాళ్ళు రెచ్చగొట్టినా మా కార్యకర్తలు కానీ మా లీడర్లకు అందరికీ మా బాబు వాళ్ళకి కూడా చెప్పుకుంటూ మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, మనకు ప్రజలు అండగా ఉన్నాం, ప్రజలకు మనం సేవ చేద్దాం, ప్రజలకు సేవ చేస్తే ఎప్పుడు మనల్ని గుర్తిస్తారు, ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలు మాకు అండగా ఉంటారండి. ఆ విధంగా మేము ఆ లైన్లోనే పోతా ఉన్నాం, డెవలప్ చేయాలా, అభివృద్ధి చేద్దాం అనే దాంట్లో ఉన్నాం. మీరు ఒకసారి శ్రీరాములయ్య గారిని చూస్తే మీ మామగారు, ఆయన తండ్రి గారు, వీళ్ళు ఒక రకంగా కొంత భూములు కూడా పంచిపెట్టినారు కదా, కొంత ఒక 100 ఎకరాలతో భూమి కూడా పంచిపెట్టారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఫ్రాక్షన్ డెవలప్ కావటం ఇవన్నీ జరిగినాయి, హత్యలు అటువంటివన్నీ కూడా జరిగాయి. సరే, అది చరిత్ర అనుకున్నా. సో అటువంటి నేపథ్యం నుంచి మీరు వస్తున్నప్పుడు రవి గారు బతుకున్న రోజుల్లో ఆయనకి ఇప్పుడు రాజకీయ సలహాలు ఇవ్వటం కానీ ఇటువంటివి చేసేవారా, లేదా మీ పని మీదేనా ఆయన పని ఆయనదేనా? ఆయన ఎప్పుడు మా ఆయనకి రాజకీయాలు సలహాలు ఇచ్చే అంత దాన్ని కాదండి. ఎప్పుడు కూడా తను కూడా ఏదన్నా ఉన్నా బయట గడప అవతలే ఉంటాయి, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత తను ఏది మామూలుగా ఉండే వ్యక్తి. నార్మల్గా ఒక ఫ్యాక్షన్ విముక్త జిల్లాగా చూడాలి అని ఆయన భావించి తర్వాత అనుకోకుండా ఫ్యాక్షన్లో రావటం జరిగింది. సో ఈ సందర్భాన్ని ఎప్పుడన్నా మీరు ప్రస్తావించి చర్చల ద్వారా ఇప్పుడు అన్నారు, ఏదైనా చిన్న గొడవ వస్తే కనుక కూర్చోబెట్టి తన్నుకోటేంద్ర బాబు ఎవరిమైనా కోర్టులు పోవాలా, తిరగాల, ఇదంతా పెద్ద సమస్య అవుతుంది, అప్పుడు ఏమన్నా ఇటువంటిది ఏమన్నా చెప్పేవారా? నేను చెప్పకపోయినా మా ఆయన అయితే ఫ్యాక్షన్ లీడర్ కాదండి, చాలా మంచి వ్యక్తి పరిటాల రవి అంటే. మన ఊరికే అనవసరంగా తన్ని ఒక ఫ్యాక్షన్ లీడర్గా పరిటాల రవి కానీ ముద్ర వేశారు, అంతేగాని ఆయన అంత మంచి మనిషి ఇంకా దేశంలోనే ఉండరేమో అని నేను అనుకుంటా. చాలా మంచి, దగ్గర నుండి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. భూతద్దంలో చూపించారు పరిటాల రవి గారు అంటే ఒక ఫ్యాక్షన్ లీడరు, ఏదో 10 మందిని చంపుతారంట అనేది రకంగా మా ఆయన ఆ విధంగా తీసుకొచ్చారు. కానీ మా ఆయన అయితే మాత్రం అలాంటి వారైతే ఎంతోమంది పేద పిల్లలకు పెళ్ళిళ్ళే చేశారన్న, తన కూతురులుగా భావించి సామూహిక వివాహాలు చేశారు, ఒక టెంపుల్ కట్టించారు. ధర్మవరం నియోజకవర్గం ఈరోజు పరిటాల రవి గారిని ఒక దేవుడిగా భావిస్తున్నారంటే దానికి కారణం మా ఆయన చేసిన పనుల వల్లేనన్న. పరిటాల రాకముందు ఒక రకంగా ధర్మవరం ఉండింది, పరిటాల రవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ధర్మవరంలో ఆ రోజుకి ఈ రోజుకి చూడండి, రవి గారు రాకముందు 7th క్లాస్ చదివే అమ్మాయి కూడా రోడ్డు మీద తిరిగేది కాదు. కానీ రవి గారు వచ్చిన తర్వాత ఈరోజు తలెత్తుకున్న ఆడపిల్ల ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి పనులు చేశారు కాబట్టి పరిటాల రవి గారిని దేవుడిగా భావించాం. కానీ కొంతమంది అవన్నీ చూసి ఓరవలేకే పరిటాల రవి గారికి ఒక ఫ్యాక్షన్ లీడర్గా ముద్రేశారు. మధ్య చెరువు కుటుంబాలకి మీకు ఎందుకని అంత వైరం వచ్చింది? మొదట్లో గంగల్ ఫ్యామిలీ, నారాయణ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, పరిటాల ఫ్యామిలీకి చాలా, పరిటాల శ్రీరాములయ్యకి నారాయణ రెడ్డి ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, మొదట్లో స్నేహితులు, ఇద్దరు కూడా స్నేహితులే. వాళ్ళిద్దరు అమ్మమ్మ ఊరు కూడా ఒకే ఊరే అన్న. కానీ ఒక్కసారి పెనుగోలులో అక్కడ చింతపండు, శనగిత్తనాలు ఇవన్నీ కూడా దొంగతనాలు చేసేవాళ్ళు నారాయణ రెడ్డి బ్యాచ్ వాళ్ళు. అది అప్పుడు పరిటాల శ్రీరాములయ్య మామయ్య గారు అప్పుడు వ్యతిరేకించారంట. దాని తర్వాత మళ్ళీ చెన్నై కొత్తపల్లి అని అక్కడ ఎరువులన్నీ కూడా రైతులకి సబ్సిడీ ప్రకారం ఇచ్చేవాళ్ళు. అది ఒక 10 మంది రైతులకి ఇచ్చి మిగతాదంతా అమ్మేవాళ్ళంట అప్పుడు వాళ్ళు. అది చూసి మామయ్య అక్కడికి వెళ్ళి ఆఫీసర్స్ కూడా ఆడబెట్టి డబ్బులకి వాళ్ళు రైతులందరూ క్యూలో నిలబెట్టి ఎరువులన్నీ కూడా అమ్మించేవారు. ఆ విధంగా కూడా చేశారు కాబట్టి అప్పుడు ఒకరికొకరికి గ్యాప్ వచ్చేసి బాగా అది ఇంకా శత్రుత్వంలాగా పెరిగిపోయింది. అయినా కూడా ఆయన నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మామయ్యను వచ్చి అడగంగానే వెంటనే శ్రీరాముల మామయ్య గారు క్యాన్వాస్ చేసి ఆ రోజు గెలిపించిన దాంట్లో మా మామయ్య పాత్ర కూడా ఉందండి. సో అటువంటి మిత్రుల మధ్య శత్రుత్వం రావడానికి అంటే ఇవే కారణం. మా కుటుంబం ఎప్పుడైనా పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుటుంబం ఇది. వాళ్ళేమో దౌర్జన్యాలు, తర్వాత దొంగతనాలు ఇవన్నీ కూడా వాళ్ళవి, అవన్నీ కూడా అడ్డుకుంటున్నారు కాబట్టి పరిటాల శ్రీరాములు గారిని పక్కన పెట్టేశారండి. ఇప్పుడు రవి గారికి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, రవి గారు చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను యాక్చువల్ చెప్పాలంటే ఆ రోజు ఇద్దరము అనంతపురంలో వెంకటాపురంలోనే ఉన్నాము. జెడ్పీ ఎలక్షన్ జరుగుతూ ఉండింది. జెడ్పీ టీసీలందరినీ కూడా మా ఇంట్లోనే ఆ రోజు పెట్టారు. వెంకటాపురం నుంచి ఇద్దరం అంటే నైట్ భోజనానికి వెంకటాపురం వస్తారు అని చెప్పారు. నైట్ చెప్పారు పొద్దున్నే డిన్నర్కి వస్తారు, పొట్టేళ్ళు కోయండి అని. పొద్దున్నే మేమంతా రెడీ చేసాం. ఆయన ఆ రోజు నైట్ 12-1 గంటకు పడుకున్నారు. పొద్దున్నే 7కి లేసి ఇంకా మళ్ళీ వాళ్ళందరిని అన్నీ పిలిపించి టీ తాక్కుంటూ చెప్పాను. మళ్ళీ వాళ్ళందరినీ ఎందుకు ఇక్కడ పిలిపేయాలా, ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే మన మీద వేస్తారు, మనమే వెళ్దాము అని చెప్పి అందరూ రెడీగా అంటే ఆ రోజు మండే రోజు
అందరూ రెడీ అయిపోయి 9 గంటలకి రావుకాలం వస్తే కూడా 9 టైం చూసుకొని 9 గంటలకు ఇద్దరం బయలుదేరి మా ఆయన వెహికల్లోని ఇద్దరు వెళ్ళాము అనంతపురం. వచ్చేటప్పుడు కూడా కాదరని మా అన్నకు ఫోన్ చేశారు, నువ్వు నైట్కి బయలుదేరా, ఫిష్ రొయ్యలు 2 తీసుకొని అనంతపురం వచ్చేసాయని తనకు కూడా ఫోన్ చేసి చెప్పాను. మధ్యలోనే ఇంటికి పోయిన తర్వాత టీ తాగారు, వెపన్ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. టీ తాగేసి తిరిగి నేను మధ్యాహ్నం వచ్చేస్తాను, ఏసీ ఆన్ చేసేయండి, మేము వచ్చి పడుకుంటా నేను అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 2:10కి నేనే ఫోన్ చేయి, వేరే సెల్కి ఫోన్ చేయి, వేరే వాళ్ళ సెల్కి. ఆ సెల్ తీసుకొని తను నేను భోంచేసాను, నువ్వు భోంచేస్తాయి, నేను 2 నిమిషాల్లో వస్తానని చెప్పారు. లాస్ట్ మాట మా ఆయన నాతో మాట్లాడింది. అనిన తర్వాత అది ఇంటికి నేను వచ్చి ప్లేట్లో అన్నం పెట్టుకొని టీవీ చూస్తున్నాను, అంతలోకే సౌండ్లు ఇంటి దగ్గరికి వినపడంగానే ఇంకా పైనుంచి తమ్ముడు వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా అయిపోయింది, ఊరికే ఏడ్చుకుంటూ పరిగెత్తాము, అందరూ వెళ్ళిపోయాం. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడ పోయేటప్పుడు కూడా ఏడిస్తే ఆయన తిడతాడేమో అన్న భయంతో కూడా అట్లే పోయినాం, ఎవరికి అరవకుండా. అటు పోయి చూస్తేనే చాలా అప్పటికే సంఘటన జరిగిపోయింది. అక్కడ అంటే ఉండాలనుకునే పోయినాం, హాస్పిటల్ తీసుకోవచ్చు కదా అని. అంత గొడవలు ఫ్యాక్షన్ ఉందని నేను కూడా, అంటే మా ఆయన్ని చంపుతారని కూడా నేను ఆ విధంగా నేను ఆలోచించలేను. ఇంకా అటు పోయేటలకే ఇంకా రక్తంలో అడిచిపోయి ఇంకంత చాలా దారుణంగా. కానీ ముందరనే రవి గారికి చాలామంది అడ్వైజ్ చేశారంట కదా, మీ మీద దాడి జరగవచ్చు, మీరు ఇక్కడ నుంచి తప్పుకోండి, జిల్లా నుంచి వెళ్ళిపోండి, అన్న మొండిగా ఉన్నాడు అని అంటారు. అమెరికా నుంచి అట్లా కూడా చాలా మంది ఫోన్లు చేశారు, ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. కానీ పరిటాల అభిమానులు చాలామంది ఉన్నాయి. గవర్నమెంట్ చేంజ్ అయితేనే చంపుతారనేది తనకి తెలుసు. ఒకవేళ నేను ఎక్కడ దొరక్కపోతే కూడా మన ఇళ్ళను కూడా ఢీ కొట్టి హెలికాప్టర్లో వచ్చి ఏదో చేస్తారంట అనే కూడా మాట్లాడేవాళ్ళు. నేను వెహికల్లో వెళ్తా ఉంటే నన్ను వెనకింటికి కూడా ఎక్కువ పిలుచుకోపోయాడు కదండి, అంటే ఎవరో ఒక్కరు ఉండాలి కదా అని. ఒకసారి నన్ను పిలిపించి మాకు పెళ్లి చేసిన ఆయన లాయర్ ఒక ఆయన గురుప్రసాద్ అని, ఆయన పిలిచి చెప్పాడు, నేను చెప్తే వినట్లేదు, ఎవరో ఒకరైనా ఉండాలి కదా, నువ్వన్నా చెప్పు, నా ఇంటి వస్తానంటుంది, పిల్లల దగ్గరికి వెళ్ళిపోమన్నాను. నాకు చెప్తే నేనైతే వెళ్ళను, వెళ్ళిపోతే ఇద్దరం పోదాంలే అన్నట్లా. ఆ రోజు వరకు నాకు మా ఆయన ఇట్లా చేస్తారని నేను అనుకోను. అంటే పరిస్థితి ఇంత సీరియస్గా ఉందన్న సంగతి సీరియస్గా ఉండదు అంటే ఎప్పుడు తను మేము బాధపడతామని చెప్పేవాడు కదా ఇంట్లో. పాపం తను ఎన్ని బాధలున్నా ఫ్రెండ్స్ ద్వారా తన ద్వారా అట్లే మనసులో పెట్టుకున్నారు, కానీ బయటకైతే చెప్పేవాడు కదా. చనిపోతానని అయితే తెలుసు. ఎక్కడన్నా మా పిల్లల్ని తీసుకొచ్చినా అనంతపురం దాటేంత వరకు గ్లాసులు దింపుకొని వెళ్ళండి అని చెప్పేవాడు. గ్లాసులు వేసుకుంటే నేను ఉండానండి, ఏమన్నా అటాక్ చేస్తాడని భయంతో కూడా పాపం ఆ విధంగా కూడా చేశాను. సో పిల్లలు చాలా చిన్నోడు కదా అప్పుడు? ఎంత చిన్నోడు, 5th అన్న, 5th, 6th, 7th అన్న. శ్రీరామ్ ఎంత 8th చదువుతున్నాడా? శ్రీరామ్ 8th అన్న, పాప 6th, చిన్నోడు 5th అన్న. చిన్న పిల్లలు. సో పిల్లల మీద ప్రభావం రానివ్వకుండా ఎటువంటి ప్రయత్నం చేశారు? పిల్లలకి దీనికి దూరం పెట్టాలని దాని మీద పిల్లల్ని అందరినీ హైదరాబాద్లో మా ఆడపడుచు ఉందన్న, రవి గారి సిస్టరు, వాళ్ళ మా చిన్నాన్న ఇద్దరిని కూడా అక్కడ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని వీళ్ళని అందరినీ వాళ్ళే చదివించారన్న. మాకు పిల్లలు ఊరికి కూడా వచ్చేవాళ్ళు కదా ఎక్కువ, అంటే ఇవి లేకుండా చేయాలని. సో వాళ్ళ ముందు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎప్పుడు లేదన్న. పిల్లలు కూడా సంక్రాంతికి వచ్చినారన్న జనవరిలో, లాస్ట్ ఫోటో కూడా తీర్చుకొని పంపించారు జనవరికి, సంక్రాంతికి. పిల్లలంటే చాలా అంటే ఇంకా చాలా ఇష్టం అన్న ఆయనకి. సో శ్రీరామ్ ఏం చదివించారండి? శ్రీరామ్ అంటే తనకి చదువుకోవాలని చాలా ఇష్టం అంటే రవి గారికి కూడా పిల్లల్ని చదివించాలని 9th క్లాస్ హాస్టల్లో పెట్టామన్న. అంటే ఈ ప్రభావం మళ్ళీ పిల్లల మీద పడుతుందేమో, పిల్లల్ని ఏమన్నా చేస్తారేమన్న ఒక భయంతో పిల్లల్ని కూడా నా దగ్గర లేరన్న. చిన్నాన్నోళ్ళే నాకు కూడా తెలియకుండా హాస్టల్లో పెట్టింది. శ్రీరాము 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా తను హాస్టల్లో చదివాను. అయిన తర్వాత సింగపూర్ పంపించాము, అక్కడ చదువుకో. సింగపూర్లో గ్రాడ్యుయేట్ అయ్యాడా? అక్కడైనా అయినాక తన మీద ఒకసారి హాలిడేస్ కానీ ఇట్లా వస్తే కేసు పెట్టారన్న. కేసు పెట్టిన తర్వాత దానికి బయటికి పోవాలంటే మళ్ళాగా పాస్పోర్ట్ ఏమో ఇది రిజెక్ట్ అయిందన్న. అప్పటి నుంచి ఇంకా తను పోలేకపోయాడు, అంటే చదువుకునేవారు. నా కొడుకు చదువుకోలేదు, దీనికి డ్రాప్ అయినాడంటే దానికి కారణం వాళ్ళేనా, మా శత్రువులే అని చెప్పొచ్చు.
పాప ఎంబీబీఎస్ కదా? పాప వచ్చి ఎంబీబీఎస్. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా? ఇప్పుడు పీజీ చేస్తానన్న, అయిపోతుంది. చిన్న బాబు ఏం చేస్తున్నారమ్మా? చిన్నోడు కూడా ఎంబీఏ లండన్లో చేశారన్న, చదువుకున్నారు. అక్కడే ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ వచ్చేసారన్న, ఏదైనా బిజినెస్ చేయాలని వస్తాం. విధంగా పిల్లలు మాత్రం చాలా మంచి కష్టపడే మనస్తత్వం ఉంది. వాళ్ళ నాన్నకు మంచి పేరు తీసుకొచ్చారన్న. ఇప్పుడేమి ఫ్యాక్షన్ అదంతా ఏం లేదమ్మా, ఇప్పుడు అంతా తగ్గిపోయింది అక్కడ? ఇప్పుడైతే ఎక్కడా లేదన్న, ఫ్యాక్షన్లో లేదు. కానీ ఫ్యాక్షన్లోకి మళ్ళీ మమ్మల్ని దించాలనే దాని మీద కొంతమంది ఇది చేస్తున్నారన్న, ఏదో రకంగా ఫ్యామిలీని బలి చేయాలని. కానీ మేము అలా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మన వైపు నుంచి ఈ దేంట్లోనూ మేము అడగపెట్టలేదన్న. శ్రీరామ్ ఉందమ్మా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నాడా? పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారన్న. వాటర్ ప్లాంట్లు పెట్టడం, స్కూల్ పిల్లలు చదివించడం, ప్రెగ్నెంట్ లేడీస్కి భోజనాలు పెట్టడం, నియోజకవర్గం వరకు చాలా చేస్తున్నారు స్కూల్ పిల్లలు అన్నీ. రాజకీయాల్లో కూడా తను చురుగ్గా ఉన్నాడన్న. నేను ఇప్పుడు బయట తిరగలిగాను, నా డిపార్ట్మెంట్లన్నీ నేను బాగా చూసుకుంటున్నానంటే దాంట్లో నా కొడుకు కూడా ఒకటన్న. శ్రీరామ్ బాగా సపోర్ట్గా ఉండి తను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిలిపించుకొని మాట్లాడడం, చేయడం, అన్నిట్లో అందరిలోనూ ఒకరిగా ఉండి చేస్తూ ఉంటాడు. శ్రీరాముని రాజకీయాల్లో తీసుకురావటం మీ ఉద్దేశం ఏంటి? ప్రజలు అంగీకరించి ప్రజలు ఆహ్వానిస్తే ప్రజల్లో కూడా చాలా ఉందండి. ఎందుకంటే యూత్ కాబట్టి మాకు కూడా ఒక యువనాయకుడు అనే వాళ్ళు కావాలనేది కూడా ప్రజల్లో కూడా ఎక్కువ ఉంది. మా నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, స్టేట్ కావచ్చు, ఆ విధంగా ఉంది. కాబట్టి పిల్లలు కూడా యూత్ చదువుకున్నారు, వాళ్ళు కూడా ఇంకా సేవలు చేయడానికి. కానీ ఈ రోజుల్లో చదువుకునే పిల్లలంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని కూడా ఏదైనా చేసేదానికి కూడా బాగుంటుంది. ఏదేమైనా నేను కానీ ప్రజలు కానీ ఆహ్వానించేది కాకుండా గౌరవ సీఎం గారి మీద అధ్యక్షుడు కానీ ప్రజలు వాళ్ళు కావాలనుకుంటే రాజకీయాల్లోకి రావచ్చు. అందులో విదేశాల్లో పోయి చదువుకున్న వ్యక్తి కూడా కదా? విదేశాల్లో చదువుకున్న తన పల్లెటూరులో ఇప్పుడు మ్యారేజ్ అయినా అందరూ ఎక్కడో అనంతపూర్, హైదరాబాద్, విజయవాడ అండి. కానీ శ్రీరామ్ మాత్రం భార్యాభర్త ఇద్దరు వెంకటాపురంలోనే ఉంటారన్న. ఊర్లోనే ఉంటారు. మీలాగా పొలాలంటే ఇష్టమా? తను కూడా వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు, అంత పెద్ద లేదు. సో విలేజ్లో ఈ యాక్టివిటీస్ అన్ని, ట్రస్ట్ యాక్టివిటీస్ అన్ని వారు చేస్తూ ఉంటాం. ఇంకా పాప కూడా స్నేహలత తను కూడా చూస్తూ ఉంటుందన్న. మెడికల్ క్యాంపులు పెట్టి ఇవన్నీ లేడీస్కి సంబంధించినవన్నీ తను కూడా మండలాల వారిగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సామూహిక వివాహాలు ఇంకా కొనసాగిస్తున్నారమ్మా ట్రస్ట్ తరఫున? చేస్తున్నాం. మా ఆయన ఉన్నప్పుడు 2 సార్లు పెళ్ళిళ్ళు చేసామన్న, సామూహిక వివాహాలు. రవి గారు చనిపోయినాక ముస్లిమ్స్కిను ఒకసారి నేను చేశాను. తనకి అంటే లాస్ట్లో చనిపోయే ముందు ఒక 1 మంత్ చనిపోతాననగా కుల పెద్దలందరూ ముస్లిమ్స్ అందరినీ పిలిపించాడ, కూర్చోబెట్టి మాట్లాడాను ఏ విధంగా చేయాలా ఎట్లా అని. దానికన్నా ఆయన కోరికని ముస్లిమ్స్ కూడా నేను ఒకసారి పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళకి సారీ ఎట్లా పెంచుతారు ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళు ఎట్లా ఇస్తారో ఆ విధంగా నేను ప్రతి ఒక్కటి దగ్గరుండి హైదరాబాద్లోనే చార్మినార్ దగ్గర అన్నీ తీసుకొని వచ్చి చేయించాను. నేను కూడా 3 times చేశాను పెళ్ళి. ఇప్పుడు ఆ రోజు పరిటాల రవి గారు చేసిన పెళ్ళిళ్ళలో ఉండే పిల్లలందరూ వస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా అవ్వ అంటూ ఉంటారన్న. అంటే పెళ్లి చేశాం కాబట్టి మా సైడు అవ్వ తాత అనేది ఒకటి ఉంటుంది కదా. దాదాపు 16 సంవత్సరాల పిల్లలకి వాళ్ళు కూడా వాళ్ళని చూసినప్పుడల్లా మాకు రవి అన్నయ్య పెళ్లి చేశాడు అని చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారండి. సునీత గారు, ముఖ్యంగా మీ మ్యారేజ్కి ముందే కొంచెం ఇప్పుడు శ్రీరాములయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటే వీళ్ళంతా సరే ఏ భావజాలానికో ఉండేవారు, కొంచెం ఉద్రిక్తంగానే ఉండే పరిస్థితులు అంతా కూడా. సో రవి గారితో పెళ్లి ప్రపోజ్ అయిపోయిన తర్వాత అయ్యో నేను మరి ఇటువంటి కుటుంబంలోకి వెళ్తున్నానే అనే బాధ ఏమో అనిపించలేదా మీకు? నాకేమనిపించలేదు. భయం కానీ? భయము బాధ అట్లా ఏం లేదన్న. అంటే మంచి ఫ్యామిలీ కదన్న, ఎందుకు అనిపిస్తుంది ఆ ఫ్యామిలీ అంటే ఆ ఊరు వెంకటాపురం వచ్చి ఆ కడప మనలే కడుగు పెడితే తెలుస్తుందన్న ఆ ఫ్యామిలీ అంటే ఏంటనేది. అలాంటి ఫ్యామిలీకి నాకు భయము అలాంటిది ఏం లేకపోయినా. నాకు ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ముందు నుంచి ఒకరికొకరు ఇది ఉంది కాబట్టి ఫ్యామిలీ అంటే ఇష్టంతోనే అమ్మ నాన్నలో చెప్పంగానే చేసేసుకున్నాము. మీ మరిదిని కూడా ఆయన కూడా ఇదయ్యారు కదా? 82లోనే ఎన్కౌంటర్ చేశారు హరీందర్ని. హరిని వచ్చి వెంకటాపురంలోనే చంపారని ఎన్కౌంటర్ చేసి కూడా. వెంకటాపురంలో అందరూ ముందు వాళ్ళ అక్క వాళ్ళు అమ్మ వాళ్ళందరి మధ్యలో, ఊర్లో వాళ్ళందరి మధ్యలోనే పొలంలో చంపేశారని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు రవి గారు ఎక్కడున్నారు? రవి గారు అప్పుడు జైల్లో ఉన్నారన్న. అప్పుడు మా అత్తయ్య వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన హరి చనిపోయిన విషయం కూడా రవి గారికి 2 days చెప్పాను లేదండి. నిజంగా ఆయనకు నక్సలైట్తో సంబంధాలు ఉండే? హరికి
సంబంధాలు అయితే ఉన్నాయండి. అక్కడ అందరికీ న్యాయం చేయాలన్న దీంతోనే ఉండేవారు. అవును, అందరికీ నక్సలైట్లు అంటే ఏదో ఎన్కౌంటర్లు చేస్తారనేది అయితే కాదన్న. నక్సలైట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఎవరో ఒకరు మాకు కావాలా వాళ్ళ అండ తీసుకొని ఉన్నారు. ఇంక మళ్ళీ వాళ్ళని తీసుకొని మమ్మల్ని చంపుతారనే భయంతో ఆ రోజు మద్దల చెరువులు అప్పుడు మా కర్మ ఏమంటే ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ రాని మా ఇంట్లో ఒకరైతే చనిపోతారని. మామయ్య అప్పుడే చనిపోయాడు, మళ్ళీ హరి గారు ఆ గవర్నమెంట్లోనే చనిపోయాడు, మళ్ళీ నా భర్త పరిటాల రవి గారు కూడా ఆ గవర్నమెంట్లోనే చనిపోవడం అనేది చాలా బాధాకరం. వీళ్ళంతా బాగా కష్టపడి పని చేసేవాళ్ళు, 10 మందికి సేవ చేసేవాళ్ళని. ఇలాంటి వాళ్ళు ఉండకూడదని వీళ్ళని ఈ విధంగా చేస్తారన్న. హరి గారిని కూడా అంతేనన్న. ఆయనకు అప్పుడు ఇంకా 22 సంవత్సరాలు అన్న. మ్యారేజ్ ఏం కాలేదు కదా? లేదండి. సో ఇప్పుడు పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అనుకోవచ్చు కదా? ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఉన్నాయన్న. మాకు అలాంటివి అయితే ఏవి వద్దు అని అనుకున్నాం. కానీ అటు సైడ్ రెచ్చగొట్టి ఏదో రకంగా శ్రీరాముల మీద కేసు పెట్టించాలా, దాన్ని కూడా వాళ్ళ నాయనలాగా ఒక ముద్ర వేయాలా అనే దాని మీద భావనలో ఉన్నారు. కానీ శ్రీరామ్ బాబు కూడా అట్లా లేకోకుండా ఒక ట్రస్ట్ తరపున పార్టీకి తర్వాత విలేజ్లని బాగా డెవలప్ చేయాలనే తప్ప వేరే ఆలోచనలు బాబుకి కూడా లేవన్న. బాగా చేయాలా అనేది సేమ్ వాళ్ళ నాన్నలాగా కష్టపడి మనస్తత్వం ఉంది. 10 మందికి సేవ చేయాలనేది భావన అయితే వాళ్ళ ముగ్గురులోనే ఉందన్న పిల్లలు. ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాలకు వెళ్ళినా పరిటాల రవి గారి పేరు చెప్పంగానే విజిల్లు కేకలేస్తూ ఉన్నారు. అది చూసి కూడా కొంతమంది అటు ఇటు 2 పక్కల అది ఓరవలేకపోతున్నారు. అయినా అది నేను నా కొడుకు సంపాదించింది కాదన్న. మా ఆయన పరిటాల రవి గారు గుర్తింపు మాకు ఇచ్చిపోయినారు. దాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మేము ఈ స్థాయిలో మేము ఉన్నామంటే, ఇక్కడొచ్చి నేను కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం ప్రజలన్న. ప్రజలు మాకు అండగా ఉన్నారు. ప్రజలు అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా ఇట్లే కొనసాగుతున్నాం. సో రవి గారు బతుకున్న రోజుల్లో అనుచర వర్గం అంతా ఇప్పటికి మీ వెనకనే ఉన్నారా? అందరూ ఉన్నారన్న. ఏమన్నా చీలికలు వచ్చాయా? లేదు, అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు. ఏం వర్క్ చేసినా, ఇంట్లో ఫంక్షన్ చేసినా, ఒక డిన్నర్ పెట్టాలన్నా ఫస్ట్ అందరినీ మేము ఆహ్వానిస్తాం. రవి గారు ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా ఈ రోజుకి వస్తారండి. మేమే వెళ్తూ ఉంటాం, వాళ్ళు వస్తారు. ఎవరిని కూడా ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదన్న. చమనన్న మాత్రం మొన్న పోయినాడు తప్ప ఇంకా వేరే మాకు కష్టాలు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు. ఇప్పుడు మంచి రోజు వచ్చినప్పుడు అందరూ కలిసే ఉన్నామన్న. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గం వచ్చిన తర్వాత రాజకీయంగా మీకు ఏమీ కష్టం అనిపించలేదా? కొన్ని మండలాలు మీ వెళ్ళిపోయాయి కదా. కష్టం అంటే ఫస్ట్లో కొంచెం ఇంట్లో అందరూ కూడా ఈ కష్టం కదా ఇది ఎందుకు తీసుకున్నాం అని కూడా అన్నారన్న. అంటే సార్ని పిలిపించి సీఎం గారు రాప్తాడు, నాకు ముఖ్యంగా నాకు సొంత మండలం ఉంది, గెలిచినా ఓడినా నేను ఇక్కడే ఉండాలి, నా సొంత మండలం ఉందనే దాని మీద ధైర్యంగా నేను ముందుకు అడిగేసాను. ఎందుకంటే ప్రజలు అండగా ఉన్నారు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. వాళ్ళు నాకు ఓటేస్తారు, నన్ను గెలిపిస్తారు, కనీసం 10 ఓట్లతో ఉన్నా గెలుస్తాను కదా అని ఒక నమ్మకంతో ఆ రోజు సార్ చెప్పంగానే సరే సార్ నేను ఉంటానని చెప్పేసి వెళ్ళాను. ఆ రోజు తక్కువ మెజార్టీనే, కానీ వేరే వాళ్ళు అయితే 20,000 ఓట్లతో కాంగ్రెస్ వాళ్ళు గెలిచేవాళ్ళన్న. కానీ ఆ రోజు నాకు ఇచ్చారు కాబట్టి సీఎం గారు 1800తోనే తక్కువ ఓట్లతో 1800 కానీ 18,000గా నేను గుర్తించి ఆ రోజు నేను మెజార్టీతోనే గెలిచాను. సెకండ్ టైం డబ్బులేమంత పెద్ద ఖర్చు కావన్న, మేము తిరిగేదానికి ఖర్చు, కానీ అక్కడ ఓట్లకి డబ్బులు ఇచ్చి కొనే పరిస్థితులు ఉండరన్న. మా సైడ్ లేదు ఏం కాదు. నేను 3 ఎలక్షన్లు చేశానన్న. బై ఎలక్షన్ కానీ, బై ఎలక్షన్ అయితే కాఫీ కూడా వాళ్ళు మాకే ఇచ్చింటారు అంతేనా, అక్కడ లేదు. సెకండ్ కానీ 3 ఎలక్షన్లకి ఖర్చు అంత పెద్దగా ఏం లేదు. ఇప్పుడు రవి గారు చచ్చిపోయిన తర్వాత ఈ రాజకీయాల్లో రావాలనుకునే నిర్ణయం మీదే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి చెప్తాం వల్ల వచ్చారా? రాజకీయాల్లోకి రావడం అంటే ముఖ్యంగా ప్రజలన్న, వీళ్ళకి కావాలా ఎవరో అంటే వాళ్ళు అన్నయ్య రవి గారు అంటే చాలా ఇదన్న పబ్లిక్, వాళ్ళకి ఎవరో ఒకరు అండ అయితే ఉండాలి, పరిటాల కుటుంబం ఉండాలనే దాని మీద ఒకటి. తర్వాత సార్ కూడా సీఎం గారు మీరు ఉండాలమ్మా ఫ్యామిలీకి, ప్రజలకి మీరు అవసరం, మీరు ఉండాలని సీఎం గారు కూడా చెప్పారన్న. ఈరోజు సీఎం గారిని కూడా మేము గొప్పగా ఆయన ఎప్పుడు కూడా మరవకూడదన్న, చాలా చేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పరిటాల రవి గారిని రాజకీయాల్లోకి తీసుకొస్తే, మళ్ళీ మా ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆ బాటలోనే కుటుంబాన్ని బాగా ముందుకు తీసుకొచ్చారన్న. చాలామంది కొంతమంది అడ్డుకొని ఎందుకులే అది అంటే కూడా సారు మా ఫ్యామిలీకి చాలా అండగా నిలిచారు ఆ రోజుకి ఈ రోజుకి కూడా. ఎప్పుడు కూడా ఈ రోజుకి ఎవరినైనా గట్టిగా మాట్లాడతారేమో కానీ నా గురించి అయితే ఎప్పుడు ఏంటమ్మా అంటాడు కానీ వేరే ఏం మాట్లాడన్న. మొదటిసారి హౌస్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా టెన్షన్ పడినాను.
చాలా అంటే ఎటు వెళ్ళాలో కొంచెం టెన్షన్ అయింది. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడాలంటే కూడా కొంచెం భయపడ్డాను. ఫస్ట్ నేను మాట్లాడినది కూడా మా ఆయన రవి గారి గురించినే మాట్లాడాను. ఆ రోజు తుప్పబట్టిన గన్మ్యాన్లని మా ఆయనకి ఇవ్వడం వల్ల మా ఆయన పరిటాల రవి గారిని కూడా నేను సభలోనే చెప్తున్నాను, పరిటాల రవి గారిని చంపినది ఈ గవర్నమెంటేను, రాజశేఖర్ రెడ్డి అని ఆ రోజు గట్టిగా నేను ఫస్ట్ మాట నేను అదేనండి మా ఆయన గురించి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హౌస్లో ఉన్నారన్న, ఆయన ఉన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఆమెకు తెలీదు, చంద్రబాబు నాయుడు చెప్పించారు అన్నారు. నాకు తెలుసు, నా కళ్ళారా నేను చూశాను, తుప్పబెట్టిన గన్మ్యాన్లు ముసలాళ్ళని ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మా ఆయన అడగడకి చెక్ చేశారు, వెహికల్స్ పోతా ఉంటే మా ఆయన చంపాలని ఇళ్ళన్నీ కూడా సోదాలు చేయించారు. ఇవన్నీ జరిగినాయి అనేది నాకు ఉదయం 10 గంటల నుంచి అడిగితే మా అర్ధరాత్రి 12 గంటలకు ఇచ్చారన్న నాకు మైక్ మాట్లాడడానికి, గట్టిగా అడిగితే కూడా. ఇవన్నీ కూడా నేను ఆ రోజు రోసయ్య గారు ఉన్నారు, అందరూ ముందే చెప్పాను, మా ఆయనకి చావు కారణం మీరేనా అని. కానీ రవి గారికి రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి గారికి కొంచెం స్నేహం ఉండేదంటే నిజమేనా? రాజారెడ్డి గారు వెంకటాపురం వచ్చినారన్న, వచ్చి మాకు కూడా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి, అత్తయ్య ఉంది ఆ రోజు కూడా. ఉన్నారన్న, డిన్నర్ పెట్టారు, డిన్నర్కి వచ్చారు. నేను ఆ రోజే చూశానన్న. రాజకీయంగా వాళ్ళు లోపల ఏం మాట్లాడినారు కానీ మళ్ళీ ఇంట్లోకి వచ్చి దేవుని రూమ్లోకి వచ్చి మమ్మల్ని మాట్లాడిచ్చి వెళ్ళారు. జగన్ ఏదో కేసు వేసినట్టున్నారు కదా రవి గారి మీద, అప్పుడు పరువు నష్టం కేసు సంథింగ్ అటువంటిది పులివెందుల్లో వేశారు. పులివెందుల్లో వేస్తే ఆ రోజు పులివెందుల కోర్టుకి వెళ్ళినప్పుడు కాన్వాయ్తో పోకూడదని 1-2 బండ్లే పోవాలని అడగడికి చెక్ చేశారు బండ్లని, ఇదని తీసుకెళ్తున్నాను అంటే. కానీ ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా 2-3 సార్లు పోయేస్తాను నాకు కూడా చెప్పారన్న. మళ్ళీ ఆయన తిరిగి వస్తానో లేదో అనే టెన్షన్ కూడా ఉన్నదన్న ఆ రోజు. అంటే అంత టైట్ చేశారు. అక్కడికే పులివెందులకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ వేలాది మంది జనాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా బాగా వాళ్ళు బలంగా పెట్టుకొని కసి పెట్టుకొని మా ఆయన్ని గవర్నమెంట్ ఆ విధంగా చేసింది. సో మంత్రి అయిన తర్వాత ఎలా ఉంది? మంత్రిలో ముఖ్యంగా ఫైల్స్ రావటం, ఈ ఫైల్స్ మొత్తం అర్థం చేసుకోవటం, వీటన్నిటి మీద డెసిషన్ తీసుకోవటం, ఇది ఎట్లా ఫేస్ చేశారు సునీత గారు? ఫస్ట్లో అంటే కొంచెం ఫైళ్ళు మా చిన్నాన్న ఉన్నారు, కృష్ణారావు అని చనిపోయారు చిన్నాన్న కానీ బాబోళ్ళు, ఇంకా నాకు ఎప్పుడు పార్టీకి కష్టపడి పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చిన్నాన్న. అందరూ కూడా మేము మాట్లాడుకుని ఏదన్నా ఒక ఫైల్ వస్తే వెంటనే గుడ్డిగా సైన్ చేయకూడదు, దాని గురించి అంతా కనుక్కొని దాంట్లో ఏం చెడు ఉంది ఏది మంచి ఉంది అని కూడా చూసుకొని చేయాలా. మనం అనవసరంగా తొందరపడి మనం అన్నీ తెలుసులే అన్నట్లా సైన్ చేస్తే కూడా ఇబ్బంది పడతాం. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కదా సంతకాలు పెట్టించి ఆ రోజు ఎంతోమంది ఆఫీసర్లు జైలు పోయినారు, మంత్రులు కూడా జైలు పోయినారు, ఆ విధంగా కూడా జరిగినాయి. మీరు చూసే చేయాలా అన్నట్లా ఆ రోజు మేము మాట్లాడుకొని ఏదైనా కానీ ఏ ఫైల్ వచ్చినా 1 రోజు 2 రోజులు లేట్ అయినా దాని గురించి అంత వివరంగా తెలుసుకున్న తర్వాతే నేను సైన్ చేసేదాన్ని. ఒకవేళ కొంత ఇబ్బందికరంగా ఉందంటే సీఎం ఆఫీస్కి పంపించేదాన్ని, ఆ విధంగా కూడా చేస్తాను. సో ఇదొకైతే పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ నియోజకవర్గంలో నిర్వహించడం, మీరు మంత్రి కాబట్టి జిల్లాలో కూడా చాలామంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు, జిల్లా పార్టీని అభివృద్ధి చేయడానికి కూడా మీ వంతు పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. వీటిలో మీకు ఎలా సౌకర్యంగా ఉంటుంది? నా నియోజకవర్గంలో అయితే ముందు నుంచి ఉన్న సీనియర్లంతా ఉన్నారన్న, వాళ్ళు కానీ మండలం పార్టీ కన్వీనర్స్ కానీ ముఖ్యమైన లీడర్లు కానీ మా శ్రీరామ్ బాబు వీళ్ళందరూ కూడా కొంచెం బాగా వర్క్ చేస్తారు. శ్రీరామ్ బాబు గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాడని చేసి అందరినీ కూడా ఎవరైనా పార్టీలకు వస్తున్నారంటే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని పిలిపించి చేసుకోవడం కానీ, మళ్ళీ వాళ్ళకి పనులు ఏదైనా చేయించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా పార్టీ పరంగా బాబు చూస్తాడన్న, రాజకీయంగా డిపార్ట్మెంట్ పరంగా అయితే తన దేంట్లోనూ ఎవరిని ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. ఒక ఎంఆర్ఓతో కానీ ఎవరితో కూడా ఎవరిని మాట్లాడినా సార్ అనే తప్ప వేరే అన్న సార్ లేకుంటే ఏం అయినా ఆఫీసర్స్తో అయితే మాట్లాడరు. ఎక్కువ పార్టీ పని అయితే బాగా గ్రౌండ్ వర్క్ చేసి అందరికీ కూడా పనులు చేసి పెడతా ఉంటారు. జిల్లా వస్తే మా జిల్లా పార్టీ అధ్యక్షులు పార్థసారథి గారు అందరం కూడా కలిసే జిల్లా విషయాలు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని డిసిషన్ తీసుకుంటాం. రాజకీయంగా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు సీఎం గారు అనేక పల్లె నిద్ర అవన్నీ చాలా పెడతా ఉంటారు, వెళ్తూ ఉంటాను ఎక్కువ. నేను డోర్ టు డోర్ ఎక్కువ ప్రతి ఇంటికి వెళ్ళి టచ్ చేస్తాను, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎక్కువ
మా సైడ్ ఎట్లా అంటే మేడమ్ అట్లాంటివి అయితే ఉండవండి. అక్క వదిన ఆ విధంగా మేము కూడా పెద్దమ్మ చిన్నాన్న మామయ్య అనుకుంటేనే అందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటాం. అంటే ముందు నుంచి ఆ కుటుంబంలో ఆ విధంగా వచ్చింది. ఆ భావనలతోనే మేము వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు రాజకీయాలు అనేది ఇవి 5 సంవత్సరాలు ఉంటుందండి. ఆ తర్వాత ప్రజలన్నా మెయిన్ ముఖ్యంగా ప్రజలు ఉంటేనే మేమున్నా. ముఖ్యంగా చెప్పాలంటే మా ఊరితో 9 గ్రామాలు ఉంటాయి. ముందు మామయ్య ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లే ఉంటాయి. ఇంట్లో శ్రీరామకు పెత్తనం వస్తే ఆ 9 గ్రామాలని పెద్దవాళ్ళని ఎస్సీలు కానీ బీసీలు అందరినీ కులాల వారీగా అందరినీ పిలిపించి వాళ్ళు చెప్తే వీళ్ళు ఊర్లో చేయమంటే చేస్తా, అనంతపురం అంటే అనంతపురం పెళ్లి చేస్తానని ఆ రోజు వాళ్ళ ముందు పెట్టిన తర్వాత వాళ్ళ 9 గ్రామాలలో వచ్చి మాకు వెంకటాపురంలో పెళ్లి చేయమంటేనే అక్కడ శ్రీరామ్ బాబు పెళ్లి చేసాము. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా ఫస్ట్ ఆ 9 గ్రామాలని కూర్చోబెట్టి నిర్ణయం తీసుకుంటాము. అది ఫస్ట్ నుంచి అట్లే కొనసాగుతుంది. మామయ్య ఉన్నప్పటి నుంచి 1,00,000-2,00,000 మంది పైన వచ్చినట్టున్నారు. 1,00,000 మంది పైన ఏర్పాట్లు ఇవన్నీ చూడటానికి వీళ్ళే ఉపయోగపడ్డారు. మళ్ళీ అందరూ వాళ్ళేనా, మేము ఏ పని చేయమన్నా ఏదన్నా కావాలంటే తెచ్చి పెడతాము. భోజనాలు కానీ పండ్లన్నీ ఇంకా వాళ్ళే దగ్గరుండి, అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ కుటుంబంలో పెళ్ళే, మా కుటుంబంలో పెళ్ళి, నా కొడుకు పెళ్ళి అని వాళ్ళు భావించుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో పెళ్లిగా గుర్తించి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి కూడా పని చేసిపోతారు. మీరు ప్రజలకు చేసిన ప్రామిసెస్లో ఇంకా నెరవేర్చాల్సినవి ఏమున్నాయి? ఇప్పటి వరకు అంటే రామగిరి గోల్డ్ మైన్స్ అది ఒకటి నేను ఇంకా చేయలేకపోయాను. ఇంకా పేరూరు ప్రాజెక్ట్ అంటే అది ఇంకా మా ఆయన కోరిక కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ తీర్చారు. ఇంకా రోడ్లు అంటా ఇవన్నీ చేసాము. ఇంకా నేను చేయాల్సినవి నేను చెప్పనివి కూడా చాలా చేసామని. ఇప్పటి వరకు చూస్తే దాదాపు నా నియోజకవర్గంలో చూస్తే దాదాపు 4,000 కోట్లకు పైగా వర్కులు కూడా మేము చేసాం. సీసీ రోడ్స్ ఇవే కాకుండా డెవలప్ చేసే దాంట్లో ఒక పక్క పార్టీ కానీ, ఇంకొక సైడు మా ట్రస్ట్ తరపున కానీ, అదేవిధంగా మన రిలీఫ్ ఫండ్స్, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా వాళ్ళకి కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా కలుపుకుంటే దాదాపు 4,000 కోట్ల దాకా నా నియోజకవర్గం వరకునే చేసాం. ఎప్పుడు జరిగినంత అభివృద్ధి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అభివృద్ధి పనులు కూడా జరిగాయండి. ఇంకా పనులు ఉన్నాయన్నా, నీళ్ళు అంటే ఇంటింటికి కొలాయి ఇస్తామని కూడా చెప్పాం. అది కూడా మొన్ననే టెండర్ అయ్యింది. అది కూడా పూర్తి అయిపోతే అదంటే 1 year పడుతుంది. అది అయిపోయిందంటే అది ఇంకా కొన్ని రోడ్స్ కూడా ఉన్నాయండి. పూర్తి అన్నీ చేశానని అయితే నేను చెప్పలేకపోయినా కానీ ఇంకా ఉన్నాయి. ఇంకా ఒక 20% ఉంటాయి. అవి కూడా మేము పూర్తి చేస్తామని ఒక నమ్మకం ఉందండి. ముఖ్యంగా ప్రజలకు ఒక నమ్మకం. అసలు నేను కూడా అంటే ఏది పడితే అది చేస్తా ఇది చేస్తానని చెప్పను. ఏదన్నా చేస్తానంటే అది నేను చేయగలను అనుకుంటేనే నేను చేస్తాను అని చెప్తాను. ఆ విధంగా వాళ్ళకి ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడైనా కానీ చేస్తుందని ఒక నమ్మకం ఉంది. ఆ విధంగా ముందుకు పోతుంది. ఎప్పుడైనా గవర్నమెంట్ ఉందన్న, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు, ₹1 వర్క్ కూడా నేను చేపిలేదు. సీసీ రోడ్లు కానీ, ఒక పెన్షన్ కానీ, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏది కూడా మేము చేయలేకపోయాం. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతేనా. ఇప్పుడు నేను ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మేము అనుకున్నామో అన్ని పనులు కూడా నేను ఈరోజు చేయగలను. ఇప్పుడు మా జిల్లాలో చూసుకుంటే ఎక్కువ మా నియోజకవర్గంలోనే అంటే మంత్రులు కూడా బాగా స్పందిస్తున్నారు. అడగంగానే వెంటనే వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు. సీఎం గారి దగ్గరికి ఏదైనా తీసుకెళ్తేనే సార్ కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు కాబట్టి బాగా డెవలప్ అయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మేము డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ అమ్మ. అనేక విషయాలు మా వీక్షకులతో పంచుకున్నందుకు. మీ ఆశయాలు కూడా పూర్తిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.